పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో హరిశ్చంద్రుడు అనే మహాధర్మికుడు రాజుగా పాలించేవాడు. ఆయన రాజ్యంలో అన్యాయం ఉండేది కాదు, దోపిడీలు ఉండేవి కాదు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవారు. ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాశ్వుడు. ప్రజలు ప్రేమగా ఒక మాట చెప్పుకునేవారు: మన రాజు అబద్ధం చెప్పడమే తెలియదు. ఈ మాట దేవలోకానికి చేరింది. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు ఇలా ఆలోచించాడు: ఈ లోకంలో ఎప్పుడూ అబద్ధం చెప్పనివాడు ఎవరు? దేవతలు వెంటనే చెప్పారు: హరిశ్చంద్రుడు. అది విన్న విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వాడు. అతని సత్యాన్ని పరీక్షిస్తాను. ఇక్కడి నుంచే ప్రారంభమైంది హరిశ్చంద్రుడి జీవితంలో అతిపెద్ద పరీక్ష. ఒక రాత్రి విశ్వామిత్రుడు రాజు కలలో ప్రత్యక్షమయ్యాడు. రాజా, నాకు దానం చేస్తావా? హరిశ్చంద్రుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: మహర్షి, మీరు అడిగినది ఏదైనా ఇస్తాను. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: నీ రాజ్యం నాకు కావాలి. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇచ్చాను అని మాట ఇచ్చాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు నిజంగానే రాజసభకు వచ్చాడు. నిన్న ఇచ్చిన దానం ఇవ్వు అన్నాడు. హరిశ్చంద్రుడు వెంటనే సింహాసనం వదిలాడు, కిరీటం తీసేశాడు, రాజ్యమంతా మహర్షికి ఇచ్చేశాడు. కానీ విశ్వామిత్రుడు ఇంకో మాట అన్నాడు: దానం ఇచ్చావు, కానీ దక్షిణ ఇంకా ఇవ్వాలి. రాజు వద్ద అప్పటికే ఏమీ లేదు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: 1 నెలలో దక్షిణ ఇవ్వు అని వెళ్ళిపోయాడు. రాజు, రాణి, చిన్నపిల్లాడు ముగ్గురు రాజ్యం వదిలి అడవుల్లో నడుస్తూ కాశీకి చేరుకున్నారు. ఆకలి, దాహం, బాధ. ఒకప్పుడు రాజుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సాధారణ పేదవాడిలా మారిపోయాడు. 1 నెల పూర్తయింది. విశ్వామిత్రుడు మళ్ళీ వచ్చాడు. దక్షిణ ఇవ్వు. కానీ హరిశ్చంద్రుడి దగ్గర ఒక్క నాణెం కూడా లేదు. అప్పుడు భార్య వైపు చూసి కన్నీళ్లతో ఇలా అన్నాడు: ధర్మం కోసం నిన్ను అమ్మాల్సి వస్తుంది. చంద్రమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా భర్త కోసం తల వంచింది. ఒక బ్రాహ్మణుడు చంద్రమతిని, లోహితాశ్వుడిని కొనుగోలు చేసి తీసుకెళ్లాడు. హరిశ్చంద్రుడు ఒంటరిగా మిగిలిపోయాడు. చివరికి రాజు తానే తనను అమ్ముకున్నాడు. ఒక చండాలుడు అతని కొనుగోలు చేశాడు. ఆ పని ఏమిటో తెలుసా? శ్మశానంలో శవాలకు సుంకం వసూలు చేయడం. ఒకప్పుడు రాజుగా రాజ్యాన్ని పాలించిన హరిశ్చంద్రుడు ఇప్పుడు శ్మశాన కాపలాదారుడు అయ్యాడు. కాలం గడిచింది. ఒకరోజు చంద్రమతి అడవికి వెళ్ళింది. అదే సమయంలో పాము కాటుతో లోహితాశ్వుడు ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకు శవాన్ని గుండెలకు హత్తుకుని ఏడుస్తూ చంద్రమతి శ్మశానానికి వచ్చింది. అక్కడ పనిలో ఉన్నవాడు ఎవరో తెలుసా? హరిశ్చంద్రుడు. కానీ ఇద్దరికి మొదట గుర్తు రాలేదు. రాజు తన పని ప్రకారం ఇలా అన్నాడు: శవ దహనానికి సుంకం ఇవ్వాలి. చంద్రమతి కన్నీళ్లతో ఇలా చెప్పింది: నా దగ్గర ఏమీ లేదు. చివరికి ఆమె తన మంగళసూత్రం తీసి ఇవ్వబోయింది. అప్పుడు ఇద్దరూ ఒకరిని ఒకరు గుర్తించారు. భార్య కన్నీళ్లు పెట్టుకుంది. భర్త గుండె పగిలిపోయింది. కానీ హరిశ్చంద్రుడు ఒక్క మాట అన్నాడు: ధర్మం ముందు బంధాలు లేవు. అంతటి బాధలో కూడా ధర్మాన్ని వదల్లేదు. అప్పుడే ఆకాశం కంపించింది. దివ్యమైన కాంతి వెలిగింది. ఇంద్రుడు, దేవతలు, విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: రాజా, ఇది నీ పరీక్ష. నీవు విజయం సాధించావు. అందరూ చూస్తుండగానే లోహితాశ్వుడు మళ్లీ ప్రాణాలతో లేచాడు. దేవతలు హరిశ్చంద్రుడిని ఆశీర్వదించారు. సత్యం కన్నా గొప్పది లేదు అని చెప్పారు. రాజ్యం తిరిగి ఇచ్చారు. హరిశ్చంద్రుడు మళ్లీ ధర్మంతో రాజ్యాన్ని పాలించాడు. చివరికి స్వర్గానికి చేరాడు. హరిశ్చంద్రుడు అన్నీ కోల్పోయాడు, కానీ ఒక్కటి మాత్రం కోల్పోలేదు. అదే సత్యం. మన జీవితంలో కూడా స్థానం పోవచ్చు, డబ్బు పోవచ్చు, అవకాశాలు పోవచ్చు. కానీ ఒకసారి నిజాయితీ పోతే మనమే మనల్ని కోల్పోతాం. అందుకే ఈ కథ మనకు చెప్పేది ఒకటే: అన్నీ పోయినా పర్వాలేదు, సత్యం మాత్రం పోకూడదు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సత్యమేవ జయతే.